వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల చర్చిలో ఘనంగా సెమీ క్రిస్టమస్. సువార్థికులకు దుప్పట్లు కానుకలు అందజేత. ఓటీఎస్ పేరిట వసూళ్లపై టీడీపీ ఆగ్రహం. దేవనకొండలో భారీ ర్యాలీ. ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం. దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఆందోళన. రైతుల్ని మోసగిస్తున్న దళారీలు. చితకబాదిన సాత్నోరి గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గుంటూరు జిల్లా బాపట్లలోని సిబిజెడ్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి సహకారంతో వైసీపీ నాయకులు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి పాల్గొని కేక్ కోశారు. సువార్థికులు దైవజనులకు క్రిస్టమస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుంచి కోలుకొని తర్వాత సెమీ క్రిస్టమస్ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. యేసుక్రీస్తు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించవాలనని చెప్పినట్లు మనమంతా ప్రేమానురాగాలతో ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం సువార్థికులకు డిప్యూటీ స్పీకర్ దుప్పట్లు కానుకలను అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, ముప్పిరి రాజేష్, వడ్డెముక్కల డేవిడ్, జోగి రాజా, చెంచయ్య, ఉప్పల మురళి పాల్గొన్నారు. ఈ పండుగ రోజులు డిసెంబర్ నెల వచ్చిందంటే అంతా కూడా పండుగ వాతావరణం. ఆయన స్తుతిస్తూ మనం ఈ గత సంవత్సరం అంటే మొదలన్నీ కూడా కరోనా మూలకంగా ఒకళ్ళనొకళ్ళు హాయిగా కలుసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా భయపడుతూ అది ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు మనం ప్రాణాన్ని కాపాడి ఈరోజు మళ్ళీ ఈ రకంగా కలవటానికి అవకాశం కలిగించినటువంటి అది దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి సంవత్సరం చక్కగా ఈ కరోనా మీద పూర్తి విజయం సాధించి ఈ మహమ్మారి నుంచి అందరినీ కూడా ప్రజలందరూ కూడా కాపాడపడాలని మీరు చేసేటువంటి ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయని చెప్పి ఈరోజు నాన్నగారు ఒక మాట అంటుండేవారు, ప్రజల్ని నడిపించడంలో స్వార్థంతో పుట్టుకలోనే స్వార్థం ఉంటుంది మనిషి. మనలోని సైతాన్ని ఎప్పుడు కూడా బయటికి తనుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ చెడు ఆలోచనల్ని తొక్కిపట్టి సన్మార్గంలో నడపడానికి భయం భక్తి రెండు ఉంటాయి. భయం అంటే పోలీస్ శాఖ పరంగా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి విషయం. భక్తి మార్గాన్ని నడిపించేది మీరు ఆశ్చర్యపోయిన మంచి మాటలు చెప్తూ సన్మార్గంలో నడపడానికి, సంఘాన్ని చక్కగా ముందుకు నడపడానికి చేసేటువంటి ప్రయత్నానికి మన తోడు కూడా ఉండాలని నాన్నగారు అంటుండేవారు. ఆ క్రమంలోనే మనం గత దాదాపు 18 సంవత్సరాలు మన ప్రయాణం సాగుతుంది. ఎన్నో సందర్భాల్లో మనం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మీరు చేసేటువంటి ప్రార్థనలే నా బలవాన్ని నేను నమ్మకంగా ఎప్పుడు కూడా ముందుకెళ్ళేవాడిని. మంచి మాటలతో బైబిల్లో చెప్పినటువంటి మంచి వాక్యాలని ప్రజలకి, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా దేవుని పట్ల ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది మనకి ఇవాళ ఉన్నటువంటి యాంత్రికంగా ఉండేటువంటి ఈ జీవనంలో కొద్దిగా మనకి రిలీఫ్ ఇచ్చి ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుందని, ఆ క్రమంలో మీరు చేసేటువంటి సేవని గుర్తుపెట్టుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆ రామయ్య ఇక్కడ చేర్చి మీతో కొంత సమయాన్ని మాకు దానికి మా రామయ్యని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఇవాళ ఉదయం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే యొగ్గే మల్లేశం,
కార్పొరేషన్ చైర్మన్ బొగ్గారపు దయానంద్, అమరావతి లక్ష్మీనారాయణలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వాలలో ఎవరైనా రైతు బంధు పథకం ఇస్తున్నారా, ఎవరైనా రైతు బీమా పథకం ఇస్తుందా, ఎవరైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా, 24 గంటలు నాణ్యమైన కరెక్ట్ అని ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నాను. మోదీ గారికి మరి వాళ్ళ ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానికానికి జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. చెప్పి తీరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయయి, వేరే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటుంటే వీళ్ళందరూ మమ్మల్ని మించిపోతున్నారు. రేపొద్దున మేము గుజరాత్లో అడాప్ట్ చేయాల్సి వస్తుంది. బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో కూడా మేము పెట్టాల్సి వస్తుంది. మేము పెట్టే పరిస్థితులు లేము కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేయాలి. ఏదో విధంగా బదనాం చేసి రైతు వ్యతిరేకులని చెప్పేసి ఈరోజు వాళ్ళని బదనాం చేయాలన్న ఉద్దేశంతో అసలు ఏమాత్రం కూడా మిడిమిడి జ్ఞానంతో ఏమాత్రం అవగాహన లేకుండా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈరోజు పిచ్చి పేలాపనలు చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఓపికగా మనకెందుకులే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోదాం, ఈ గొడవలు మనకెందుకులే అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. కానీ ఒక్కరోజు ఇట్లా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా ఎదురు తిరిగితే నామరూపాలు లేకుండా పోతారు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ప్రజల వద్ద ఓటీఎస్ పేరిట డబ్బులు వసూలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు కర్నూలు జిల్లా దేవనకొండలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఓటీఎస్ పేరిట వసూళ్లకు దిగడం దారుణమని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అనంతరం ఎంపీటీఓకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విజయభాస్కర్ గౌడ్, బడిగింజల రంగన్న, ఉచ్చిరప్ప, మాలిక్ బాషాషా, బండాలయ్య, ఆకుల వీరేష్, రామారావు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, 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 సీఎం మండి వైఖరి, సీఎం మండి వైఖరి, సీఎం మండి వైఖరి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. CM down down, CM down down, CM down down, CM down down. నారా చంద్రబాబు గారి నాయకత్వం చేయాలి. ఓటీఎస్ బలవంతు వసూలను వెంటనే చేయాలి. ఓటీఎస్ బలవంతు వసూలను వెంటనే చేయాలి. CM down down, CM down down, CM down down. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రద్దు చేయాలి బలవంతపు ఓటీఎస్ వసూళ్లను, రద్దు చేయాలి, రద్దు చేయాలి బలవంతపు ఓటీఎస్. కుకట్పల్లిలోని టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ కాల్ సర్వీసెస్ చైర్మన్ పార్టీ మీద జగన్మోహన్ రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత దేశ రైతాంగాన్ని పుట్టనగొట్టినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి రైతుల మీద ట్యాక్సుల ద్వారా పెంచుకుంటూ రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఈరోజు దేశవ్యాప్తంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 9కి 9 డివిజన్లలో కూడా ఈరోజు బీజేపీ పార్టీ కేంద్ర పార్టీ మీద రైతులకు సపోర్టుగా మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు బంధు అనేటువంటిది మొట్టమొదటిసారి దేశంలో ఇప్పించినటువంటి గనుడు కూడా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులను కాపాడేదానికి ఈరోజు నాకు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి అదేవిధంగా ప్రతి ఎక్కడెక్కడైతే పంటలు పండేదానికి కూడా నారల ద్వారా పెద్ద డ్యాములు కట్టించి చేసేటువంటి ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు మా రైతాంగాన్ని, మా తెలంగాణ రైతాంగానికి ఈరోజు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం
ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతూ మా రైతులను అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా రైతులను నడ్డి విడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, రైతులకు అండ ఉండేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ రైతులను కాపాడడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రైతాంగం అందరికీ సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఇప్పటికైనా గమనించాలి, బీజేపీ పార్టీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం అన్యాయమైపోతూ ఉంది. మీరు రాజకీయాలు చేయొద్దు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీ పాత్ర ఉండాలి. ఒకవేళ మీ పాత్ర లేకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో దేశంలో మీ చరిత్ర ఉండకుండా కూడా రైతాంగం ఏకమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాయ మాటలు చెప్పి మా ముఖ్యమంత్రి గారు ముందర నుంచి కూడా రైతుల పక్షాన ఉండేటువంటి వ్యక్తి ఈరోజు కొన్ని వందలు వేల టన్నుల లక్షల టన్నులు ఈ రోజున రైతాంగానికి ఈ రోజున బియ్యం వండుతూ ఉన్నాయి, ఒడ్లు వండుతూ ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి వలన ఈరోజు జరుగుతూ ఉంది. గల్లీకి ఈరోజు మంచినీళ్ళు ఉన్నాయి, ఊరికి నీళ్ళు వచ్చాయి. ఈ రోజున అటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ దొంగ రాజకీయాలు మాట్లాడుతూ, దోపిడీ రాజకీయాలు మాట్లాడుతూ, తప్పుడు ఆలోచనలు మాట్లాడుతూ. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేంద్రంలోనూ టీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మోయినాబాద్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు మోరా శ్రీనివాస్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు స్వప్న పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము రైతుల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటే కూడా ఒక్కటే కాదు, దళిత బంధు కానీ, పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, వేరే వేరే రైతులన్నీ ఏవేవో చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వము మూలదాలక రైతులను నట్టేట ముంచుతూ అప్పుడు కొంటామని చెప్పి ఇప్పుడు కొనకుండా రైతుల పనికి వేరే పంట మార్గాలు లేక అవే వేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని నిరసనను గుర్తించి కనీసం మద్దతు ధర ప్రకటించి రైతులకు వచ్చే సంవత్సరం ఇప్పుడు నుంచి 50 నుంచి అయినా సరే ఇల్లు ఖచ్చితంగా ఖరీదు చేయాలని చెప్పి మరొకసారి మోదీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇలాగే చేస్తూ ఉంటే వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వం వచ్చే రైతులు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో తెలుసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ముడి వైఖరి విడనాడాలని చెప్పి మనం చేస్తూ ఈ యొక్క ఉపన్యాసం చూస్తాం. పంజాబ్ లాంటి, హర్యానా లాంటి రాష్ట్రాల ఓట్లు కొంటూ ఈరోజు తెలంగాణ పట్ల వివక్షను చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున మేము ఈరోజు దిష్టి బొమ్మలను రాష్ట్రం మొత్తం తగలబెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే కేసీఆర్ గారి పాలనలో ఈరోజు తెలంగాణ ప్రజలంతా, రైతులంతా సంక్షేమంలో లేకుండా ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతన్నలను ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ గారికి బాటగా నిలుస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు మేము ఈ నిరసన ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి డిమాండ్ చేసి చెప్పేది ఏంటంటే సత్వరమైన తెలంగాణ రాష్ట్ర రైతులకు న్యాయం చేయండి, ఒడ్ల కొనుగోలను ప్రారంభించమండి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రైతులకు కేంద్రం ఎంతో అన్యాయం చేస్తుంది. మన దగ్గర పండిన పంట వాళ్ళు కొనట్లేదు, అదే పంజాబ్లో అయితే వాళ్ళు కొంటారు. మన దగ్గర కొంటారా కొనరా క్లారిటీగా ఏమి చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు బీజేపీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. దానిపైన కేసీఆర్ గారు కేంద్రంపై నిరసన జరపాలని చెప్పి మాకు పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇలా మోయినాబాద్ మండలంలోని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలియజేశాం. జై తెలంగాణ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అంబేద్కర్ చౌక్లో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ పంట విక్రయిస్తేనే రైతాంగానికి మనుగడ ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, నరాల రవీందర్, సుభాష్ పాటిల్, బద్దం పురుషోత్తం రెడ్డి, గాడ్గే సుభాష్, మీరాజ్ అహ్మద్, దాసరి భాస్కర్ రైతులు పాల్గొన్నారు. ఖబర్దార్ ఖబర్దార్ వట్టని వెంటనే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ये चेतावनी देने के लिए हमारे एमएलए जनाब राठौड़ बापरा साहब और उनके साथ में हमारे सारे मंडल के जिम्मेदार సూర్యాపేట జిల్లా చిలుకూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మల్లయ్య నాయకత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ సురేష్ మాట్లాడుతూ ఆత్మహత్యలు తప్ప రైతాంగానికి మరో దారి కనిపించేలా లేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కల్లాలకు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ఒకవేళ కొనుగోలు చేయకపోతే మరో ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ వెనుకాడబోదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండవ సైదయ్య, బెల్లంకొండ నాగయ్య, నల్లబోలు శ్రీనివాసరెడ్డి, కస్తూరి సైదులు, పిల్లుట్ల వెంకయ్య, తాళ్ళూరి శ్రీను పాల్గొన్నారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చిలుకూరు మండల కేంద్రంలో మోడీ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నుంచి ఎఫ్సిఐ ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండే, దాన్ని తీసుకోకపోగా రేపు యాసంగిలో ఎటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి కేంద్ర గవర్నమెంట్ ప్రకటించింది. ఇది రైతాంగాన్ని తీవ్ర నిరాశపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తక్షణమే ఎఫ్సిఐ గోడౌన్లు ఖాళీ చేసి వాటిలలో నిల్వబెట్టాలని చెప్పి రైతాంగం పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు యాసంగి విషయానికి వచ్చినప్పుడు దొడ్డు రకం ఒడ్లు పూర్తి స్థాయిలో బాయిల్డ్ సరుకుని కొనుగోలు చేయమని చెప్పి కేంద్ర గవర్నమెంట్ చెప్తుంది. ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం బాయిల్డ్ ఒడ్డునే పండించే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కొనుగోలు చేయకపోవడం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఇది రాష్ట్ర గవర్నమెంట్ కొనుగోలు చేసిన ప్రతి గింజను, చివరి గింజను వరకు కూడా ఎఫ్సిఐ కొనుగోలు చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో మాకేమనిపిస్తుందంటే కేంద్ర గవర్నమెంట్ ఏదో ఒక్కళ్ళిద్దరు వ్యాపారవేత్తలకు దోచిపెట్టే విధంగా వాళ్ళు చేసినటువంటి రైతాంగ చట్టాలను ఇండైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడైతే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు లేవో అక్కడ ఇటువంటి సంక్షోభాలు సృష్టించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా, గవర్నమెంట్ల మీద వ్యతిరేకత వచ్చే విధంగా కేంద్ర గవర్నమెంట్ చేస్తుంది. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పనిసరిగా యాసంగి ఇప్పుడు రబీ కానీ రేపు ఖరీఫ్ కానీ రబీ కానీ ఈ 2 పంటల్ని కూడా కేంద్ర గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలో పత్తి దళారులు ఘరానా మోసం బయటపడింది. రిమోట్ సహాయంతో పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు ఓ వ్యాపారిని
రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అంతేకాకుండా జరిమానా కూడా విధించారు. సిరికొండ మండలం సాత్మోరి గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇంటి వద్దే పత్తిని కొనుగోలు చేస్తామంటూ వచ్చి ఓ వ్యాపారి క్వింటాల్ పత్తికి ఏకంగా 30 నుంచి 40 కిలోల రిమోట్ కంట్రోల్తో కొట్టివేస్తుండడాన్ని గుర్తించిన రైతులు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని సదరు వ్యాపారిని సాత్మోరి గ్రామస్తులు నిలదీశారు. దీంతో మోసగాడు కాళ్ళబేరానికి వచ్చాడు. 51 కిలోలు 31 కిలో. మీరు ఎక్కడ ఉన్నారు? ఏం పేరు నీ పేరు? హీరో ఊరు? హీరో హీరో కదా భయ్యా. చిరంజీవి. ఆంధ్రనా? జిల్లా పెంబట్ల మాది. పెంబట్ల. మరి అది సమస్య ఏమున్నది నీకు తెలవాలి కదా. వాస్తవమైన సమస్య చెప్పండి. లేదంటే వీళ్ళు ఆదివాసులు చెప్తే మంచిగా ఉంటారు. లేదు అంటే స్వామి ఎట్లుంటారంటే ఇలా కీమా వేసేస్తారు. 2 ఆప్షన్లు. మీరు ఫుల్ అయిపోయండి. ఉన్నదా రిమోట్ లేదా? రిమోట్ లేదు సార్ మా దగ్గర. రిమోట్ లేదు ఎట్లా తేడా వచ్చింది? లేదు సార్, అది నేను చూడలేదు. నేను చిన్నతో లోపల ఉన్నా. ఇప్పుడు నిన్న తీసుకుపోయారు సార్. సరే ఇయ్యలాడిది వాడు ఏదైనా తేడా చేసిండు. నిన్న 10 కుంటలు ఉన్నోళ్ళది 7 కుంటలు ఎట్లా వచ్చింది? ఒక ఆయన 3 కుంటలు ఉంచుకున్నాడు, 2 కుంటలన్నర ఎట్లా వచ్చింది? సరే ఇయ్యాలంటే వాడు బొంగు తలిగింది అంటుండు, ఒప్పుదాం దానికి. కానీ నిన్న ఏమైంది? నిన్న ఇల్లు రిప్పుకపోతే నిన్ననే డౌట్ వస్తే ఇవాళ జోకుంచి ఇలా పట్టినాం. వాస్తవ మాట. అక్కడ 4 ఉండే కుంటలు 30 కిలోలు వచ్చినాయి నాకు. నిజంగా మీరు రిమోట్ వాడుతుంటే ఒకవేళ అలా దొరుకుతాయి కదా స్వామి. రిమోట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొలతల శాఖల వల్ల దొరుకుతాయి. దొరికితే మాత్రం పరిస్థితి వేరుంటుంది. లేదు ఇప్పుడు తప్పు జరిగిందని వీళ్ళ ముందర చెప్పుకోండి, మీరు వెళ్ళిపోతారు. ఇబ్బంది ఏమి ఉండదు. తప్పు జరిగిందని వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు అంతే ప్రేమతో ఉంటారు. సరే ఏం జరిగిందా రెండోసారి ఏరియాలో రావరు, మీరు తప్పుకుంటారు. లేదు అంటే పరిస్థితి కష్టం అవుతుంది. నిన్ను తీసుకొచ్చిన ఇద్దరిని తోముతారు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, మార్కెట్ వాళ్ళు ఏమన్నారు, మేము కూడా కరెక్ట్గా రాస్తాము. నేను కూడా ఒక ఈనాడు రిపోర్టర్ని ఓపెన్గా రాసేస్తాను. ఏం లేదు కీమ వేసినారు, రైతుల్ని దోచుకుంటారు అని పెట్టేసుకుంటారు. అప్పుడు ఏ పోలీసు వాడు కూడా కేసు చేయడు. కాబట్టి మీరు ఓపెన్గా చెప్పండి, మేము దొంగతనం చేసినాము అని చెప్పి ఒప్పుకుంటే మళ్ళీ ఏం చేయాలో మీకు పోలీసు కేసు అయితే చిన్నగా రూల్ ప్రకారం వెళ్ళిపోతారు. ఇంకా దోచుకునే వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వరు. కాబట్టి లేదు అంటే మీ మీద కేసు అయితే మీ మీద దెబ్బలు తగులుతాయి. ఒప్పుకోండి. నేను అంటున్నాను, ఒప్పుకోకుండ్రి. మీరు నిజంగా వాడుతుండ్రో లేదా అన్నది చెప్పండి వాళ్ళకు. లేదంటే ఇప్పటిదాకా తప్పు చేసినాం, ఇప్పటి నుంచి తప్పు చేయము, మా మీద సరే చిన్న కేసు పెడితే మీరు పెట్టుండ్రి, మేము దానికి ఏమో కట్టుకోవాలని కట్టుకుంటే మీకు ఎంత లాస్ ఉన్నదో అంత మేము ఇస్తాము, మేము వెళ్ళిపోతామని వాళ్ళకి దండాలు పెట్టుకుంటే ఓకే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. బాపట్ల చర్చిలో ఘనంగా సెమీ క్రిస్టమస్, సువార్థికులకు దుప్పట్లు కానుకలు అందజేత. ఓటీఎస్ పేరిట వసూళ్లపై టీడీపీ ఆగ్రహం, దేవనకొండలో భారీ ర్యాలీ. ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం, దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఆందోళన. రైతుల్ని మోసగిస్తున్న దళారీలు, చితకబాదిన సాత్మోరి గ్రామస్తులు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.